ధర్మాన్ని పట్టుకున్న వాడికి కష్టం రావచ్చు, రాకుండా ఉండదు. కానీ ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకుండా ఉండాలి అంటే ధర్మాన్ని పట్టుకున్న మహాత్ముల జీవితాల్లో వచ్చిన ఒరిపిడిని పరిశీలించాలి. అందుకు ప్రవచనం వినడం, అందుకు కావ్యాన్ని పురాణాన్ని చదువుకోవడం. రాముడి జీవితంలోనే చూడండి, అంత ధర్మానికి కట్టుబడ్డాడు, అంత జాగ్రత్తగా ప్రవర్తించాడు, అయినా కష్టం రాకుండా పోయిందా? అందుకే తల్లి కౌసల్యామాత రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్పింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. రామ, ఇంతకాలం ధర్మాన్ని పట్టుకున్నావు, చాలా తేలిక పట్టుకోవడం నీకు. హాయిగా అంతఃపురంలో ఉన్నావు, సీతమ్మని పెళ్లి చేసుకున్నావు, అంతఃపురంలో నాన్నగారి దగ్గర ఉన్నావు, యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అనుకున్నావు, అంతవరకు బాగానే ఉంది. కానీ కష్టం ఇప్పుడు మొదలైంది. అరణ్యవాసానికి బయలుదేరుతున్నావు, 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అయ్యో నాకు రాజ్యం పోయిందే, నాకు భోగం పోయిందే, నేను ఈ నెటిని వదిలిపెట్టి అరణ్యాల్లో తిరుగుతున్నానే, కైకమ్మ కోరితే అనవసరంగా ఒప్పుకున్నానే, నేను ధర్మాన్ని పట్టుకుని ఏం సాధించానన్న ప్రశ్న నీలో బయలుదేరుతుంది. అప్పుడే తట్టుకు నిలబడగలగాలి ధర్మం మీద. ఇన్నాళ్ళు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యాచ నియమేనచ, అదే ధైర్యంతో అదే నమ్మకంతో ధర్మాన్ని విడవకుండా పట్టుకోరామా, అప్పుడు గొప్ప. అలా నువ్వు పట్టుకోవడానికి కావలసిన శక్తి నీకు కలుగుగాక. ధృత్యాచ నియమైనచ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ఏ ధర్మాన్ని నువ్వు పూనికతో పట్టుకుంటావో ఆ ధర్మము నిన్ను కాపాడుగాక. పతాక స్థాయిలో వచ్చింది కష్టం. ఇప్పుడు సీతాపహరణం జరిగినప్పుడు గోదావరిని అడిగాడు, వన్యమృగాలను అడిగాడు, చెట్లను అడిగాడు, అరణ్యాన్ని అడిగాడు, ఎంతమందినో అడిగాడు, ఒక్కళ్ళు జవాబు చెప్పకపోవడానికి కేవలం రావణాసురుడి మీద ఉన్న భయం చేత చెప్పాల. అప్పుడు రాముడు ఒక మాట అన్నాడు, నన్ను చేతకాని వాడు అనుకుంటోంది లోకం, నేను ధర్మాన్ని పట్టుకున్నాను కాబట్టి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు. నేనే ధర్మం అన్న 2 అక్షరాలు ఒక్కసారి పక్కన పెట్టేస్తే పలకని మీతో కలిపి అసలు ఈ 3 లోకములలో ఇక బ్రతకడానికి ప్రాణి ఉండదు. దేవతలతో కలిపి నిగ్రహిస్తున్నా, అడ్డు రాగలిగిన వాడెవడో వచ్చి నిలబడవచ్చు. ఆయన పరాక్రమం అటువంటిది. ఆయనే బాణప్రయోగం చేస్తే ఆయన ముందు నిలబడగలిగిన వాడెవరు? అందుకని ఒక మాట అన్నాడు లక్ష్మణస్వామి వంక తిరిగి, యథాజరా యథామృత్యు. మనిషి వృద్ధాప్యాన్ని తప్పించుకోలేడు. ఎంత జాగ్రత్తగా ఉంటే మాత్రం వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? సంధిబంధములు సడలిపోకుండా ఉంటాయా? వచ్చేస్తుంది వృద్ధాప్యం. కాబట్టి యథామృత్యు, మృత్యువు ఎక్కడ దాక్కుంటే తప్పుకుంటుంది, ఎక్కడ ఉన్నా మృత్యు వచ్చి పట్టుకుంటుంది. అలా నిత్యం న ప్రతిహన్యంతే, ఎలా జనులు తప్పించుకోలేరో అలా లక్ష్మణ ఇవాళ నా బాణముల నుంచి ఎవరూ తప్పుకోలేరు. ఇవాళ బాణప్రయోగం చేసి సీతాపహరణం చేసింది ఎవరు అంటే చెప్పలేదు కాబట్టి అందరినీ పడగొట్టేస్తున్నానని బాణప్రయోగం చేయడానికి సిద్ధపడ్డాడు. గభాలన లక్ష్మణస్వామి రాముడి వంక చూసి ఆయన పాదాల మీద పడి ఒక మాట అన్నాడు, అన్నయ్య, అసలు లోకంలో చంద్రే లక్ష్మి, అలాగే చంద్రుడు అంటే వెన్నెల, అలాగే ప్రభా సూర్య, సూర్యుడు అంటే కాంతి, తైచానుత్తమం యశాహ, నువ్వు రాముడు అన్న మాటకు అర్థం ఉత్తమమైనటువంటి కీర్తి కలిగినవాడు, ఎన్నడూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టనివాడు. ఎవడో ఒక్క దుర్మార్గుడన్నయ్యా, లోకమంతా నీ జోలికి రాలేదు, ఒకే ఒక్క దుర్మార్గుడు నీ భార్యని అపహరించగలిగినంత దుస్సాహసం చేశాడు. అన్నయ్య, ఓర్పు పట్టు, ఆ దుర్మార్గుడెవరో వెతికి పట్టుకుందాం. నీ బాణముల పరంపర నుంచి తప్పుకోగలరా? ఓర్పు పట్టన్నయ్య. లేనినాడు అయోగ్యుడైన రాముడికి ఇన్ని అస్త్రములను ఇచ్చారు వశిష్ఠ విశ్వామిత్రులు. తన స్వార్థం కోసం లోకాలని పడగొట్టాడు అని అంటే పాఠం చెప్పిన గురువు గారికి అపకీర్తనయ్య అన్నాడు. వెంటనే రాముడు, నువ్వు చెప్పింది సత్యం రా తమ్ముడా,
నేను ఈ లోకములను బాధించను, పద సీతమ్మను అన్వేషిద్దాం అన్నాడు.